త్రైత సిద్ధాంత భగవద్గీత ఎపిసోడ్ 12 సాంఖ్య యోగములో శ్లోకం 15 యం హిన వ్యధయం త్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. భావము ఎవడు సుఖదుఃఖ భేదములెంచుకొనడో, ఎవనికి వాని వ్యధ కలుగదో వాడే అమృతత్వమునకు అర్హుడగును. వివరము కష్టసుఖములు శీతోష్ణములు కలుగుచున్నప్పటికి కొంత ఓర్చుకొనవలెనని చెప్పాడుగా. అట్లు ఓర్చుకొనుటకు అలవాటుపడుట వలన తన్మాత్రల సంబంధము లేకుండా పోవచ్చును. అట్లు అలవాటు పడుచు చూపు, స్పర్శ, వాసన, రుచి శబ్దములతో సంబంధపడక పోవుట వలన వానికి బ్రహ్మయోగము అలవడి మృతములేని, నాశనముకాని పరమాత్మను పొందుటకు అర్హుడగును. ఛానెల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. Like and subscribe our channel. Share this video if you like it. https://www.youtube.com/@myBCs333